నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఒక క్రియేటర్‌గా ఎదగాలని నిజంగా అనుకుంటున్నారా? అలా అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్‌ని ప్రతిరోజు ఉపయోగిస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే యూట్యూబ్‌ని నిజంగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈరోజు మనం యూట్యూబ్ అంటే ఏమిటి అనే టాపిక్‌ని చాలా సింపుల్‌గా స్టెప్ బై స్టెప్‌గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని నేను 4 పార్ట్స్‌గా విభజించాను. పార్ట్ 1లో చాలా మంది యూట్యూబ్ గురించి చేసే మొదటి పెద్ద తప్పు ఏమిటి? యూట్యూబ్‌ని ఎందుకు కొత్త కోణంలో చూడాలో తెలుసుకుంటాం. పార్ట్ 2లో యూట్యూబ్ కేవలం వీడియోలు చూసి యాప్ కాదని లెర్నింగ్, కెరియర్, బిజినెస్, పర్సనల్ గ్రోత్ కోసం ఎలా ఉపయోగపడుతుందో చూస్తాం. పార్ట్ 3లో యూట్యూబ్ ఎందుకు కోట్లాది మంది జీవితాలను మార్చింది? వ్యూవర్‌కి, క్రియేటర్‌కి మధ్య ఉన్న అసలు తేడా ఏమిటి? అనేది అర్థం చేసుకుంటాం. చివరగా పార్ట్ 4లో మీరు వ్యూవర్ గానే ఉండాలా లేక క్రియేటర్ జర్నీని ప్రారంభించాలా అనే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ఆలోచన మీదే. అలాగే ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీరు చేయాల్సిన చిన్న యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ సిరీస్ ని ఫాలో అవుతూ ప్రతి ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే మన లక్ష్యం కేవలం యూట్యూబ్ గురించి తెలుసుకోవడం కాదు, ఒక క్రియేటర్ గా ఆలోచించడం, ఒక క్రియేటర్ గా ఎదగడం. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లో పార్ట్స్ వైజ్ గా క్లారిటీ తీసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, ఇప్పటి నుంచి సరిగ్గా 1 సంవత్సరం తర్వాత మీ వీడియోని వేలాది మంది చూస్తున్నారు. ఎవరో ఒకరు కామెంట్ చేస్తున్నారు, అన్నా మీ వీడియో వల్ల నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఒక్క కామెంట్ చదివినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఆ రోజు రావాలంటే ఈ రోజు మీరు ఏం చేయాలి? అదే మన ఈ సీరీస్ యొక్క లక్ష్యం. నమస్కారం. వామ్మా స్కూల్ యూట్యూబ్ క్రియేటర్ జర్నీకి స్వాగతం. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? నాకు యూట్యూబ్ సరిపోతుందా? అనే క్వెషన్ మీ మనసులో ఉన్నాయా? అయితే ఈ సీరీస్ మీకోసమే. ఒక చిన్న రిక్వెస్ట్. మీరు వచ్చే సంవత్సరం ఒక మంచి క్రియేటర్‌గా ఎదగాలని నిజంగా అనుకుంటే, ఈ సీరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ చూడండి. ఏ ఎపిసోడ్‌ని స్కిప్ చేయకండి. ఎందుకంటే మనం ఛానల్ క్రియేట్ చేయడం నుంచి కాదు, క్రియేటర్ మైండ్‌సెట్ నిర్మించడం నుంచి మొదలుపెడుతున్నాం. అందుకే ఇప్పుడు ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసి ఈ యొక్క జర్నీలో మాతో కలిసి ఉండండి. సరే, ఈ రోజు టాపిక్ యూట్యూబ్ అంటే ఏమిటి? ఈ క్వెషన్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ దీని ఆన్సర్ చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ ని ఉపయోగిస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే యూట్యూబ్ ని అర్థం చేసుకుంటారు. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. నిజాయితీగా చెప్పండి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పుడు ఎక్కువగా ఏం చూస్తారు? సాంగ్స్, కామెడీ, మూవీస్, క్రికెట్, షార్ట్స్, లేక ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి వీడియోస్ చూస్తారు. మీ ఆన్సర్ అయినా తప్పు కాదు. కానీ మీ ఆన్సర్ మీ మైండ్ సెట్ ని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. ఈ వీడియోలో మీరు గుర్తుంచుకోవలసిన మొదటి వాక్యం ఇదే. యూట్యూబ్ ని ఎలా చూస్తారో మీ ఫ్యూచర్ కూడా చాలా వరకు అలాగే మారుతుంది. ఒక ప్లాట్ఫామ్ ని ఒకరు టైం పాస్ కోసం ఉపయోగిస్తారు, మరొకరు లైఫ్ చేంజ్ కోసం ఉపయోగిస్తారు. ప్లాట్ఫామ్ ఒకటే, రిజల్ట్ మాత్రం వేరు. ఒక లైబ్రరీకి ఇద్దరు వెళ్తారు. ఒకరు ఏసీ కోసం కూర్చుంటారు, మరొకరు పుస్తకం చదివి ఎగ్జామ్ పాస్ అవుతారు. ఇద్దరు ఒకే లైబ్రరీకి వెళ్తారు, కానీ ఇద్దరి జీవితాలు ఒకేలా ఉండవు. ఎందుకు? లైబ్రరీ వల్ల కాదు, దాన్ని ఉపయోగించే విధానం వల్ల. యూట్యూబ్ కూడా అంతే. ఈ రోజు గోల్డెన్ లైన్. యూట్యూబ్ మీ జీవితాన్ని మార్చదు, కానీ మీరు మార్చడానికి అవసరమైన అవకాశాన్ని మాత్రం ఇస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైంది. యూట్యూబ్‌ని ఉపయోగించడం ఒకటి, యూట్యూబ్‌ని అర్థం చేసుకోవడం ఇంకొకటి. కానీ ఇంకా ఒక పెద్ద ప్రశ్న ఉంది. యూట్యూబ్ నిజంగా ఒక వీడియో యాప్ మాత్రమేనా? లేక దాని వెనక మనం ఇప్పటి వరకు చూడని ఒక పెద్ద ప్రపంచం ఉంది. అదే పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం పార్ట్ 2లో యూట్యూబ్ ఒక యాప్ కాదు, అవకాశాల ప్రపంచం. ఇప్పటి వరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం. యూట్యూబ్ ని ఉపయోగించడం ఒకటి, యూట్యూబ్ ని అర్థం చేసుకోవడం ఇంకొకటి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక మొబైల్ ఫోన్ ఒకరి చేతిలో టైం పాస్ కోసం ఉంటుంది, మరొకరి చేతిలో బిజినెస్ కోసం ఉంటుంది.
ఇంకొకరి చేతిలో లెర్నింగ్ కోసం ఉంటుంది. మొబైల్ ఒకటే, కానీ దాన్ని ఉపయోగించే విధానం వేరు. యూట్యూబ్ కూడా అంతే సరిగ్గా. చాలా మంది యూట్యూబ్ అంటే వీడియోస్, షార్ట్స్, సాంగ్స్, మూవీస్ అంతే, కానీ అవి యూట్యూబ్‌లో ఒక చిన్న భాగం మాత్రమే. యూట్యూబ్ అసలు విలువ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాంట్లో ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? యూట్యూబ్‌లో ఉంటుంది. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలా? యూట్యూబ్‌లో ఉంటుంది. కోడింగ్ నేర్చుకోవాలా? యూట్యూబ్‌లో ఉంటుంది. ఒక కుకింగ్ నేర్చుకోవాలా? యూట్యూబ్‌లో ఉంటుంది. ఏఐ గురించి తెలుసుకోవాలా? యూట్యూబ్‌లో ఉంటుంది. ఈ రోజు ప్రపంచంలో ఒక మొబైల్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటే చాలా సార్లు మొదట అడుగు వేయడానికి సరిపోతుంది. ఇప్పుడు కెరియర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది యూట్యూబ్‌ని జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుంటున్నారు. ఒక వీడియో ఒక స్కిల్ నేర్పుతుంది. ఒక స్కిల్ ఒక కెరియర్‌ని మార్చగలదు. మీరు ఒక షాప్ ఓనర్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక ఫ్రీలాన్సర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అయినా, మీ నాలెడ్జ్‌ని ప్రపంచానికి చూపించడానికి యూట్యూబ్ ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ప్రజల ముందు మీ అడ్వర్టైజ్‌మెంట్‌ని నమ్మకపోవచ్చు, కానీ మీరు ఇచ్చే వాల్యూని మాత్రం గుర్తుంచుకుంటారు. అదే మీ పర్సనల్ బ్రాండింగ్. ఇప్పుడు ఒక విషయం గమనించండి. మీ యూట్యూబ్ హోమ్ పేజ్ మీ గురించి చాలా చెబుతుంది. మీరు ప్రతిరోజు ఏ వీడియోస్ చూస్తున్నారో అలాంటి వీడియోస్‌నే యూట్యూబ్ మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. అంటే యూట్యూబ్ మీకు నేర్పడం లేదు. మీరు ఎంచుకున్న దారిని ఇంకా బలపరుస్తుంది. అందుకే మీకు వ్యూయింగ్ హ్యాబిట్స్ చాలా ముఖ్యమైనవి. ఈ రోజు గుర్తుంచుకోవలసిన వాక్యం, యూట్యూబ్ అల్గారిథం కంటే మీ లెర్నింగ్ హ్యాబిట్ మీ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. నేను మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. రేపటి నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఎడ్యుకేషనల్ వీడియో అయినా చూడండి. ఒక కొత్త స్కిల్ గురించి అయినా తెలుసుకోండి. రోజుకి 15 నిమిషాలు, ఒక నెల మాత్రమే మీలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. ఈ పార్ట్ 2లో ఇప్పటి వరకు మనం యూట్యూబ్ విలువ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంకా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఇంకా పెద్ద ప్లాట్‌ఫార్మ్ ప్రపంచంలో కోట్లాది మంది జీవితాలను ఎలా మార్చింది? ఎందుకు కొందరికి యూట్యూబ్ టైమ్ పాస్, మరికొందరికి లైఫ్ చేంజ్ అయ్యింది? అదే పార్ట్ 3లో. ఇప్పుడు మనం పార్ట్ 3లో యూట్యూబ్ జీవితాలను ఎలా మార్చింది? ఇప్పటి వరకు మనం 2 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది, యూట్యూబ్ ఒక వీడియో యాప్ మాత్రమే కాదు. రెండవది, దాన్ని ఎలా ఉపయోగిస్తామో దాని వాల్యూ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక ప్లాట్‌ఫార్మ్ నిజంగా ఒక మనిషి జీవితాన్ని మార్చగలదా? నా సమాధానం ప్లాట్‌ఫార్మ్ కాదు. ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించే విధానం జీవితాన్ని మారుస్తుంది. ఒక చిన్న అలవాటు, రోజుకి 20 నిమిషాలు. ఒక కొత్త విషయం నేర్చుకోవడం, మొదటి రోజు ఎలాంటి మార్పు కనిపించదు. ఒక వారం పెద్ద మార్పు ఉండకపోవచ్చు, కానీ ఒక సంవత్సరం తర్వాత మీరు అదే వ్యక్తి కాదు. ఎందుకంటే నాలెడ్జ్ నెమ్మదిగా పెరుగుతుంది. స్కిల్స్ ప్రాక్టీస్‌తో పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ యాక్షన్‌తో పెరుగుతుంది. ఒక్కసారి చుట్టూ చూడండి. ఈ రోజు చాలా మంది వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారు. గ్రాఫిక్ డిజైన్ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారు. ప్రోగ్రామింగ్ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నారు. కుకింగ్, ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నారు. యూట్యూబ్ వాళ్ళకు జాబ్ ఇవ్వలేదు, కానీ జాబ్‌కు కావలసిన స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అదే అసలు తేడా. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన విషయం, యూట్యూబ్‌లో 2 రకాల మనుషులు ఉంటారు. మొదటి వారు వ్యూవర్, రెండవ వారు క్రియేటర్. వ్యూవర్ ఇతరుల తయారు చేసినటువంటి కంటెంట్‌ని చూస్తాడు. క్రియేటర్ ఇతరులకు ఉపయోగపడే కంటెంట్ తయారు చేస్తాడు. ఇద్దరు యూట్యూబ్‌లోనే ఉంటారు, కానీ ఇద్దరి జర్నీ మాత్రం ఒకేలా ఉండదు. ఒక స్టూడెంట్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి యూట్యూబ్ చూస్తాడు. అది చాలా మంచి విషయం. కానీ అదే స్టూడెంట్ రేపు తనకు అర్థమైన మెథడ్‌ని ఇంకొక స్టూడెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తే, ఆ క్షణం నుంచి అతనికి కేవలం స్టూడెంటే కాదు, ఒక క్రియేటర్ కూడా. క్రియేటర్ అవ్వడం అంటే అన్నీ తెలిసిన వ్యక్తి కావడం కాదు. నీకు తెలిసిన విషయాన్ని నిజాయితీగా పంచుకునే వ్యక్తి కావడం. ఈరోజు గోల్డెన్ లైన్.
క్రియేటర్ అంటే పర్ఫెక్ట్ పర్సన్ కాదు, వాల్యూ షేర్ చేసే పర్సన్. ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకో చాలు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉందా? చిన్నదైనా సరే, ఒక ఎక్స్‌పీరియన్స్ ఉందా? సాల్వ్ చేసే అనుభవం ఉందా? ఉంటే మీ దగ్గర కంటెంట్ కూడా ఉంది. చాలా మంది కంటెంట్ కోసం వెతుకుతారు. కానీ కంటెంట్ చాలా సార్లు మన జీవితంలోనే ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత మీరు కేవలం వీడియోస్ చూసే వ్యక్తి ఉండాలనుకుంటున్నారా? లేక మీ వీడియో చూసి ఇంకొకరు నేర్చుకునే క్రియేటర్‌గా ఉండాలనుకుంటున్నారా? ఆ నిర్ణయం ఈ రోజే మొదలవుతుంది. కిందన కామెంట్‌లో తెలియజేయండి. ఈ రోజు ఒక క్వెషన్‌కి మాత్రమే ఆన్సర్ కామెంట్‌లో రాయండి. నా దగ్గర ఉన్న ఏ నాలెడ్జ్ లేదు. స్కిల్స్‌ని నేను భవిష్యత్తులో ఇతరులతో షేర్ చేయగలను. పర్ఫెక్ట్ ఆన్సర్ అవసరం లేదు. ఆలోచించడం ప్రారంభించండి. ఇంతవరకు మనం ఇప్పటివరకు యూట్యూబ్ అంటే ఏమిటో, దాని వాల్యూ ఏమిటో, దాని ఇంపాక్ట్ ఏమిటో చూసాం. కానీ ఇంకా ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీరు మీ నిర్ణయం తీసుకుంటున్నారా? వ్యూవర్ గానే ఉండిపోతారా? లేక క్రియేటర్ జర్నీని మొదలు పెడతారా? ఆ చివరి నిర్ణయం మనం పార్ట్ 4లోకి వచ్చాం. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటి వరకు మనం కలిసి ఒక చిన్న ప్రయాణం చేశాం. మొదట యూట్యూబ్ అంటే ఏమిటి అనే ప్రశ్నతో ప్రారంభించాం. తర్వాత యూట్యూబ్ ఒక యాప్ మాత్రమే కాదని చూసాం. తర్వాత అది లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని, కెరియర్ ప్లాట్ఫామ్ అని, ఆపర్చునిటీస్ సృష్టించే ప్లాట్ఫామ్ అని అర్థం చేసుకున్నాం. తర్వాత వ్యూవర్ కి క్రియేటర్ కి మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో చివరి మరియు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేసాం. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒక సంవత్సరం తర్వాత మీ జీవితం ఈ రోజులాగే ఉండాలా? లేక కొత్త స్కిల్స్ నేర్చుకున్నా, కాన్ఫిడెన్స్ పెరిగినా, కంటెంట్ క్రియేట్ చేసే వ్యక్తిగా ఉండాలా? ఈ ప్రశ్నకు ఆన్సర్ మీరు మాత్రమే చెప్పగలరు. కామెంట్ లో. చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. మొదటి రోజే అన్ని పర్ఫెక్ట్ కావాలని అనుకుంటారు. పర్ఫెక్ట్ కెమెరా, పర్ఫెక్ట్ మైక్, పర్ఫెక్ట్ రూమ్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్, పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్. కానీ పర్ఫెక్ట్ బిగినింగ్ అనే దాన్ని అస్సలు ఉండదు. ప్రతి పెద్ద క్రియేటర్ ఒక చిన్న బిగినింగ్ మొదలు పెట్టాడు. మొదటి వీడియో, మొదటి మిస్టేక్, మొదటి కామెంట్, కమిట్మెంట్, మొదటి ఇంప్రూవ్మెంట్, అదే వాళ్ళ జర్నీ. ఈ రోజు మీ దగ్గర 2 చాయిస్ ఉన్నాయి. చాయిస్ నెంబర్ 1, యూట్యూబ్ ని కేవలం చూడడం. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. ఏ మార్పు ఉండకపోవచ్చు. అదే చాయిస్ నెంబర్ 2, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, చిన్నగా మొదలు పెట్టండి, ఒక్కొక్క వీడియోతో ఇంప్రూవ్ అవ్వండి. ఒక రోజు మీరు కూడా క్రియేటర్ అవుతారు. ఈ రెండో దారినే నేను ఎంచుకున్నాను. మరి మీరు? ఈ రోజు ఎపిసోడ్ యొక్క గోల్డెన్ లైన్: మొదటి వీడియో మీ భవిష్యత్తును మార్చదు, కానీ మొదటి వీడియో తీసే నిర్ణయం మాత్రం మీ భవిష్యత్తును మార్చగలదు. ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు కింద కామెంట్ లో ఈ 4 ప్రశ్నలకు ఆన్సర్ రాయండి. నేను యూట్యూబ్ ని ఇప్పటి వరకు ఏ ఉద్దేశంతో ఉపయోగించాను? రెండవ ప్రశ్న, ఈ రోజు నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏమిటి? మూడవది, నేను క్రియేటర్ అవ్వాలనుకుంటున్నాను, అసలు కారణం ఏమిటి? 4వ క్వశ్చన్, నేను ఎప్పుడు నా మొదటి అడుగు వేయబోతున్నాను? డేట్ కూడా, ఎందుకంటే రాయని గోల్ కాదు, అది కేవలం ఒక ఆలోచన మాత్రమే. కామెంట్ లో తప్పకుండా ఈ 4 ప్రశ్నలకి సమాధానం కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ లో ఒక లైన్ మాత్రమైనా రాయండి. నేను క్రియేటర్ జర్నీని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాను, లేదా నేను ఇంకా నేర్చుకుంటున్నాను. మీ కామెంట్ నేను తప్పకుండా చదువుతాను. మనం ఒక కమ్యూనిటీగా ఎదుగుదాం. వామ్మా స్కూల్లో మేము కేవలం యూట్యూబ్ ట్రిక్స్ చెప్పము. మేము వ్యూవర్స్ గ్యారంటీ కూడా ఇవ్వం. కానీ ఒక విషయం మాత్రం ప్రామిస్ చేస్తాం. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మేము ప్రతి ఎపిసోడ్ ద్వారా మీతో కలిసి నడుస్తాం. స్టెప్ బై స్టెప్, 0 నుంచి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు, క్రియేటర్ అయ్యే వరకు. ఈ ఛానల్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమే. ఇంకా మనం జర్నీ ఇప్పుడే ప్రారంభమైంది. సెకండ్ ఎపిసోడ్ లో ఇప్పుడు మనకు యూట్యూబ్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మంది ఉపయోగిస్తున్న యూట్యూబ్ అసలు ఎలా ప్రారంభమైంది? ఒక చిన్న ఐడియా ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన ప్లాట్ఫామ్ గా ఎలా మారింది?
ఆ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదే మన ఎపిసోడ్ 2లో యూట్యూబ్ చరిత్ర ఎలా అభివృద్ధి చెందింది తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, చూడటం వల్ల సమాచారం వస్తుంది. చేయడం వల్ల అనుభవం వస్తుంది. నిరంతరం చేయడం వల్ల విజయం వస్తుంది. ఈరోజు మీరు ఒక కొత్త ఆలోచనతో వెళుతున్నారు. రేపు దాన్ని ఒక చిన్న యాక్షన్‌గా మార్చండి. ఎందుకంటే క్రియేటర్స్ పుట్టరు. ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తూ తయారవుతారు. నేను వామ్మా స్కూల్ తరపున తదుపరి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నేర్చుకుంటూ ఉండండి. ఎదుగుతూ ఉండండి.